నగరంలోని నోవా బ్లడ్ బ్యాంక్ నందు బుధవారం ఆంధ్రప్రదేశ్ వెలమ సామాజిక వర్గం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం నుండి అఖండ మెజార్టీతో విజయం సాధించిన సీఎం రమేష్ గారి 59వ జన్మదిన వేడుకలను పురస్కరించుకొని నెల్లూరు జిల్లా వెలమ యూత్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో మరియు నోవా బ్లడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో పెద్ద ఎత్తున యువత 75 మంది రక్తదానం చేయడం జరిగింది. వెలమ సంఘం అధ్యక్షులు పెనుబల్లి సీతారామనాయుడు మాట్లాడుతూ సీఎం రమేష్ గారి సేవలు నెల్లూరు జిల్లా వెలమ సంఘం వినియోగించుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నెల్లూరు జిల్లా వెలమ సంఘం అధ్యక్షులు పెనుబల్లి సీతారామనాయుడు, రాజాజీ యాడ్స్ అధినేత మోపూరు పెంచలయ్య, రెయిన్బో హాస్పిటల్స్ వైద్యులు వెంకటకృష్ణ, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ చైర్మన్ మోపూరు భాస్కర్ నాయుడు, ప్రముఖ రక్తదాత సిక్కవోలు శ్రీనివాసులు, 3M కార్స్ అధినేత చౌకచెల్ల సుధీర్ నాయుడు, శివ కార్తికేయ అధినేత తోటపల్లి తేజనాయుడు, మైస్పేస్ కన్స్ట్రక్షన్ అధినేత జ్యోతి ప్రీతం, అవెన్యూ స్కూల్ కరెస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య తదితరులు పాల్గొన్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడితో చిన్న ఇదిగా నుంచి కూడా పార్లమెంటు సభ్యుడిగా ఎదిగి రాజ్యసభ సభ్యుడిగా సక్సెస్ఫుల్గా నిర్వహించి ఇప్పుడు అనకాపల్లి కడప జిల్లా అయినప్పటికీ అనకాపల్లి వెళ్ళి పార్లమెంటు సభ్యుడిగా అఖండ విజయం సీఎం రమేష్ గారి గెలుపు సందర్భంగా జన్మదినం సందర్భంగా ఈరోజు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో వెలమ యూత్ ఫౌండేషన్ భాస్కర్ నాయుడు ప్రోత్సాహంతో ఇక్కడ నోవా బ్లడ్ సెంటర్లో ఈరోజు సుమారు 59 మంది రక్తదానం చేసి ఆయన గెలుపుకి వీరు చాటుకున్నారు. అంతేకాకుండా రక్తదానం అంటే అన్నిటిలో చాలా గొప్ప దానం. ఎందుకంటే ఒక్క రక్తపు చుక్కతో మనిషిని బతికించవచ్చు. ఇంక వేరే ఏ దానం చేసినా కూడా నీకంత ఇది జరగదు. అందుకని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాల్సిన మోటివ్తో భాస్కర్ నాయుడు శివాజీ యూత్ ఫౌండేషన్ కానీ అనేక కార్యక్రమాల ద్వారా ఈ రక్తదాన శిబిరాన్ని చక్కగా నిర్వహిస్తూ చాలా వేల మంది ప్రజల ప్రాణాలని కాపాడుతున్నారు. వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ వెంకటకృష్ణ, కిడ్స్ రెయిన్బో చిన్నపిల్లల హాస్పిటల్లో వైద్య నిపుణుడిని. ఈ నోవా బ్లడ్ బ్యాంక్ వాళ్ళ ఆధ్వర్యం జరుగుతున్న ఈ రక్తదాన శిబిరానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రజల్లో చాలా అపోహ ఉంటుంది, రక్తం ఇస్తే మనం వీక్ అయిపోతాం అనేది. యాక్చువల్గా మన బ్లడ్ డొనేషన్ వల్ల చాలా ఉపయోగం మన ఆరోగ్యానికి. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మనం బ్లడ్ డొనేట్ చేస్తే మనలో కొన్ని వ్యాధులు కూడా కొన్ని తగ్గుతాయి. ఎస్పెషల్లీ బ్లడ్ క్లాట్ కాకుండా హృదయానికి మంచిది. అలాగే కొన్ని క్యాన్సర్లు కూడా తగ్గుతాయని మన రీసెంట్ రీసెర్చెస్లో తెలుస్తుంది. ఇది కాకుండా చాలా ఉపయోగాలు ఉంటాయి మనం రక్తం దానం చేయడం వల్ల. మనకి ఉపయోగమే కాకుండా తీసుకున్న వాళ్ళు చాలామంది చాలా రక్తం అవసరం అయ్యి పరిగెత్తు ఉంటారు పాపం ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో. ఆ సిచ్యువేషన్స్ రాకుండా మనం ముందే స్టోర్ చేసుకోవడం వల్ల వాళ్ళకి మనం సహాయం చేస్తున్న అవుతాము. ఎస్పెషల్లీ పిల్లల్లో థాలసీమియా పేషెంట్స్ కానీ అనీమియా వాళ్ళలో కానీ ఈ బ్లడ్ సరైన టైంకి ఎక్కించకపోతే వాళ్ళ ఎదుగుదల అవన్నీ తగ్గిపోతాయి. సో మనం ఒక విధంగా సమాజానికి మంచి సేవ చేస్తున్నట్లు. అన్ని సేవల్లో కూడా రక్తదానం అనేది చాలా మంచి సేవ. ఈ సందర్భంగా మేము ఇక్కడికి వచ్చి ఈ సపోర్ట్ చేయడానికి చాలా సంతోషంగా ఉంది. అందరూ కూడా ప్రజలు ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి. అందరికీ నమస్కారం. నా పేరు పెనుబల్లి కృష్ణ చైతన్య. నేను అవెన్యూస్ సీనియర్ సెకండరీ స్కూల్కి కరెస్పాండెంట్గా ఉన్నాను. ఈరోజు ఇక్కడ నోవా బ్లడ్ బ్యాంక్లో ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఏంటి ఆ కార్యక్రమం అంటే, ఈరోజు మా వెలమ జాతి పెద్దలైన గౌరవనీయులు సీఎం రమేష్ గారు అనకాపల్లి పార్లమెంట్ స్థానం నుంచి అఖండ మెజారిటీతో పార్లమెంట్కి ఎన్నికైన సందర్భంగా, అదేవిధంగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు ఇక్కడ నోవా బ్లడ్ బ్యాంక్లో మోపూరు భాస్కర్ నాయుడు గారి ఆధ్వర్యంలో, ఛత్రపతి శివాజీ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీనికి ఎవరు సహకారం అంటే వెలమ ఫౌండేషన్ యూత్ ఫౌండేషన్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మేమందరం కూడా వెలమ జాతిలో వెలమ సామాజిక వర్గంగా ఉన్న వ్యక్తులుగా ఈరోజు కేంద్ర మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు కావచ్చు, అనకాపల్లి ఎంపీగా సీఎం రమేష్ గారు ఎన్నికవడం దాన్ని పురస్కరించుకొని చాలా సంతోషంగా మేమందరం కూడా యువత ముందుకొచ్చి ఈ రక్తదానాన్ని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దీంట్లో ముఖ్య అతిథులుగా ఈరోజు నెల్లూరు జిల్లా వెలమ సంఘం అధ్యక్షుడు పెనుబల్లి సీతారామనాయుడు గారు, అదేవిధంగా రాజాజీ యాడ్స్ అధినేత, స్విమ్మింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్న మన
మోపూర్ పెంచలన్ అలంకార్ పెంచలయ్య గారు ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈరోజు ఇక్కడ ఉన్న యువతను ఉద్దేశించి వాళ్ళని అభినందించడం జరిగింది. వాళ్ళ యొక్క రక్తదాన కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఈరోజు రక్తం యొక్క అవసరాలు ఏంటి, నిల్వలు ఏ విధంగా ఉన్నాయి, యువత పాత్ర ఏంటి ఈరోజు రక్తదానంలో అనేది మాకు ఒక మార్గనిర్దేశం చేశారు. మేము ముందు కూడా వెలమ సామాజిక వర్గం వ్యక్తులుగా మేమందరం కూడా ఇలాంటి మంచి సర్వీస్ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్ళడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ధన్యవాదాలు.